అందరికీ నమస్కారం. శ్రీ కంప్యూటర్ లోకి మీ అందరికీ సుస్వాగతం. ఇంతకుముందు క్లాస్లో మనము ఎక్సెల్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొద్దిగా తెలుసుకుందాం మనం ఎక్సెల్ గురించి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏమనుకున్నాం, ఎక్సెల్ని వర్క్ బుక్ అని అనుకున్నాం, ఎక్సెల్లో ఉండే షీట్ని వర్క్ షీట్స్ అని అనుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకు దీని నేమింగ్ బాక్స్ అని అనుకున్నాం, అండ్ ఇది ఫార్ములా బార్ అని అనుకున్నాం మనం. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఎక్సెల్ షీట్లో కాలమ్స్ ఉంటాయి, చూస్తున్నారా? ఇక్కడ A B C D E F G H ఇవన్నీ కూడా కాలమ్స్, ఇలా ఉండేటివన్నీ కూడా కాలమ్స్ అని అంటాం మనం. అదే ఇలా జరిగేది వీటిని అంటే మనం రోస్ అని అంటాం. ఇవన్నీ కూడా మనం రోస్ అని అంటాం, వీటిని మనం కాలమ్స్ అని అంటాం. ఒక రోని ఒక కాలమ్ని కలిపితే మనం సెల్ అని అంటాం. ఇది ఒక రో, ఇది ఒక కాలం, ఇది ఒక రో. సో దీన్ని మనం ఏమంటాం, సెల్ అంటాం. ఇక్కడ A1 అని కనిపిస్తుంది మీకు నేమింగ్ బాక్స్లో. ఇప్పుడు నేను D దగ్గర పెట్టాను. ఇక్కడ D1 అంటే D అన్నది కాలం నేమ్ అండ్ 1 అన్నది రో నంబర్. ఇప్పుడు ఇదే వేరే చోట క్లిక్ చేస్తే G అన్నది కాలం నేము అండ్ 10 అన్నది రో నంబర్. ఇక్కడ మీరు చూడండి G10 అని కనిపిస్తుంది మీకు. ఓకే, సో G అన్నది కాలం నేమ్ అయితే రో నంబర్ వచ్చేసి 10 అనమాట. దీన్ని ఏమంటాం మనం, సెల్ అని అంటాం. అంటే ఒక రోని కాలంని కలిపితే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సెల్. దీన్ని మనం ఒక సెల్ అని అంటాం. సో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి ఎక్సెల్ షీట్లో అంటే మనకు చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుంది మనకు 10,48,576 రోస్ ఉంటాయి. 10,48,576 రోస్ ఉంటాయి. అలాగే 16,384 కాలమ్స్ అంటే 16,384 కాలమ్స్ ఉంటాయి. 10,48,576 రోస్ ఉంటే 16,384 కాలమ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ A B C D E F G H I J K L ఇలాగే M N O P Q R S T U V W X Y Z. Z అయిపోయినాక ఏమొస్తుంది మనకి, అగైన్ A B A C A D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z అయింది. మళ్ళీ B నుంచి Z, C నుంచి Z, D నుంచి Z, అలా మనకి లాస్ట్లో X F D వరకు వస్తుంది. అంటే అక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, XES XET XEU XEV XEW EX EY EZ. ఎక్స్లో ఈ Z వరకు వచ్చింది, మళ్ళీ ఎక్స్లో FA FB FC FD అంటే థర్డ్ టైం రిపీట్ అవుతుంది. A నుంచి Z అయింది, మళ్ళీ A అయింది, మళ్ళీ తర్వాత A ఇలా థర్డ్ టైం రిపీట్ అవుతుంది. సో కాబట్టి లాస్ట్ ఏం కనిపిస్తుంది మనకు, స్టార్టింగ్ A అయితే లాస్ట్లో XFD అనే కాలం నేమ్ కనిపిస్తుంది. సో ఒక షీట్లో మనకి ఎన్ని పేజెస్ వస్తాయి అని మనం చెప్పలేం, అది యొక్క పేపర్ సైజుని బట్టి మారుతూ ఉంటుంది. డేటా మాత్రం మీకు అంతే పడుతుంది, కాకపోతే పేపర్ సైజుని బట్టి మనం తెలియజేస్తుంది A4 సైజు లెటర్ సైజుని బట్టి నెంబర్ ఆఫ్ పేజెస్ అనే క్వాంటిటీ మారుతూ ఉంటుంది. ఎలా మారుతుందో ఒకసారి చూద్దాం మనం. ఈ సెల్లో కొద్దిగా డేటా ఎంటర్ చేద్దాం మనం, ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి. అలాగే ఇక్కడ లాస్ట్ సెల్లో ఒక డేటా ఫీడ్ చేద్దాం. ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ కొద్దిగా డేటా ఫీడ్ చేద్దాం. అలాగే లాస్ట్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ బాటంలో కొద్దిగా డేటా ఫీడ్ చేస్తాం. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ ఆఫీస్ బటన్లోకి వెళ్తే, ప్రింట్లోకి వెళ్తే ప్రింట్ ప్రీవ్యూ అని ఉంటుంది. ఓకే చేద్దాం మనం దీన్ని. చూడండి, ఇక్కడ మనకి ఎన్ని పేపర్స్ కనిపిస్తున్నాయండి మీకు, ఇంచుమించు ఇక్కడ కింద కార్నర్లో కనిపిస్తుంది. సో పేజ్ 1 ఆఫ్ 3,81,090,012 పేజెస్ ఉన్నాయండి. 3,81,90,012 పేజెస్ కనిపిస్తున్నాయి మీకు. ఇదే సైజ్ పేజీ. ఒక్కసారి మనం పేజ్ సెటప్లోకి వెళ్తే ఇది A4 సైజ్ పేజెస్. ఇదే ఒకవేళ మనము A4 సైజ్ కాకుండా లీగల్ సైజ్ పెట్టామనుకోండి, అప్పుడు మనకు పేజ్ క్వాలిటీ అన్నది తగ్గిపోతుంది. ఎందుకంటే
లెటర్ సైజు A4 సైజ్ కంటే కూడా లీగల్ సైజ్ ఒక 3 ఇంచెస్ పెద్దగా ఉంటుంది. చూడద్దామా ఒకసారి. ఓకే, ఒక్క నిమిషం. చూసారా, ఇంతకుముందు వచ్చి 3,81,00,000 ఉండింది, ఇప్పుడు 2,81,74,410 కనిపిస్తుంది. ఇలా పేజీ యొక్క సైజుని బట్టి నెంబర్ ఆఫ్ పేజెస్ అనేవి మారుతూ ఉంటాయి. డేటా షీట్ అంతే ఉంటుంది. ఓకేనా, చూడండి మళ్ళీ మనము లెటర్ సైజ్కి మార్చాము దీన్ని. సో ఇక్కడ మనకి 3,65,00,000 కనిపిస్తుంది. ఇప్పుడు మనకి 3,65,67,729 పేజెస్ మనకు కనిపిస్తున్నాయి. క్లోజ్ ద ప్రింట్ ప్రివ్యూ. ఓకే, ఇక్కడ సన్న గీతలు కనిపిస్తున్నాయా మీకు? సో ఇక్కడ ఏంటంటే ఒక పేజ్ ఇది అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఇది నా తర్వాత పేజ్, ఇది ఇంకొక పేజ్, ఇది ఇంకొక పేజ్. మీరు డేటా ఇటువైపు రాస్తూ ఉంటే ఇది ఒక పేజ్ అయితే, ఇటువైపు రాశారనుకోండి సెకండ్ పేజ్ అవుతుంది. లేదు ఇటువైపు రాశారనుకోండి ఇది సెకండ్ పేజ్ అవుతుంది. ఓకే, మనం ఏం చేద్దామంటే కంట్రోల్ ఆరో మార్క్, రైట్ ఆరో కొట్టి డౌన్ ఆరో కొడితే ఎండ్కి వచ్చేస్తుంది, డిలీట్. ఇలాగే రైట్ ఆరో కొట్టాం, ఇటు ఎండ్కి వచ్చింది, డిలీట్. పైకి అప్ ఆరో కొట్టాం కంట్రోల్ పట్టుకొని, సో పైకి వెళ్ళింది, డిలీట్. అలాగే మళ్ళీ లెఫ్ట్ ఆరో కొట్టాం, డిలీట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్నగా ఒక అడిషన్ చేసి చూద్దాం. ఎలా చేస్తారో, సెల్స్ ఎలా యూజ్ చేస్తాం, కాలమ్స్ రోస్ నెంబర్ చూద్దాం మనం. దీంట్లో ఒక 10 వేసాను. ఇది కాలమ్ నేమ్ A అండ్ రో నంబర్ 1. ఇదే నేను ఇక్కడ Dలో కూడా 10 వేసాను. సో D కాలమ్ నేము, రో నంబర్ 1. ఇప్పుడు దీన్ని నేను Bలో అడిషన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు నేను అంటే ఈజ్ ఈక్వల్ టు, ప్రతి ఫార్ములాకి ఈక్వల్ టు ఖచ్చితంగా పెట్టాలి. ఈక్వల్ టు SUM సమ్ బ్రాకెట్ ఓపెన్ చేసి A1 ప్లస్ D1. చూడండి మీకు ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి సెలెక్షన్ అయినట్టుగా. ఈ బ్లూ కలర్ బార్డర్ కనిపిస్తుంది, ఇక్కడ గ్రీన్ కలర్ బార్డర్. అదేవిధంగా అక్షరాలు కూడా మనకు బ్లూ అండ్ గ్రీన్లో కనిపిస్తున్నాయి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడదాం. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ 20 ఆన్సర్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ మనం దీన్ని 100 చేసాము, ఇక్కడ దీన్ని కూడా 100 చేసాము, సో ఆటోమేటిక్గా మనకు 200 వచ్చింది. ఇక్కడ లేదు, ఇక్కడ మనం 200 చేసాము కానీ ఇక్కడ మనం వాల్యూ మార్చలేదు, అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 300 వచ్చింది. ఇలా అడిషన్ చేసాం. సో ఈ విధంగా మనము షీట్ని యూస్ చేసుకోవచ్చు. కాలమ్ నేమ్స్, రో నెంబర్స్ యూస్ చేస్తూ కంప్లీట్ ఎక్సెల్ వర్క్ చేసుకోవచ్చు. ఎక్సెల్ వర్క్ చేయాలంటే మీరు ఎక్కువ యూస్ చేయాల్సింది కాలమ్ యొక్క నేమ్, రో యొక్క నంబర్. కాలమ్ నేమ్ అండ్ రో నంబర్ యూజ్ చేసే అన్నీ చేసుకోవచ్చు ఎక్సెల్లో మనం. ఓకేనా, సో ఈ రోజుకి ఇదే అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.